అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. నా పేరు రాధా జోస్యుల. మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం అసెన్షన్ అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే, ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, ఎన్నో చీలికలు ఏర్పడ్డాయి. మనం ఈ భూమి మీదకి ఇష్టంతోనే జన్మ తీసుకోవడానికి వచ్చాము. మనం ఇక్కడ పొందుతున్న ప్రతి అనుభవం కూడా స్టూడెంట్స్కి అందజేయడానికే. అంటే ఎవరైతే ఆ పరిస్థితుల్లో చిక్కుకుపోయారో, ఆ సమస్యల్లో కూరుకుపోయారో, అవి మనం అనుభవపూర్వకంగా తెలుసుకుని టీచర్స్గా ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం. మన దగ్గర ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం, పరిస్థితుల నుంచి బయటపడడం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళే స్టూడెంట్స్. అందుకని మన అనుభవాలన్నీ కూడా మన కోసం కాదు. ఆ చీలికలు ఏర్పడినప్పుడు ఎన్నో దుఃఖాలు, ఎన్నో పరిస్థితులు మనకి మారడాలు జరుగుతాయి. అవన్నీ కూడా మన కోసం కాదు, అది అందరి కోసం. ఎవరైతే స్టూడెంట్స్గా మన దగ్గరికి వస్తారో వాళ్ళకి తెలియచెప్పడం కోసమే అని తెలుసుకున్నాము. అలాగే మనం ఈ భూమి మీద ఎన్నో కర్మ ప్రక్షాళనలు జరుగుతున్నాయి. ఇళ్ళు తగలపడిపోవడాలు కానీ, లేకపోతే భూకంపాలు రావడం కానీ, మన కాళ్ళ కింద మన భూమి కదిలిపోవచ్చు. అప్పుడు కూడా మీరేమీ కంగారు పడకండి, ఇది సబబే అని తెలుసుకోండి, అంగీకరించండి అని చెప్తున్నారు టోబయాసు. అలాగే ఎలిమెంటల్స్ అయినటువంటి దేవాలు అనేవారు, వాళ్ళది ఒక లోకం అన్నమాట. ఆత్మలోకాల్లో వాళ్ళు ఉంటారు. మనం ఆత్మాయణం అనే పుస్తకంలో ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ఎలిమెంటల్స్ కూడా ఈ భూమి చుట్టూ మనతో పాటు ఉండి, మనకి మార్గదర్శకులుగా ఉండి, ఇన్నాళ్ళు మనకి సహాయ సహకారాలు అందజేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మేము ఉండకూడదు, వీళ్ళకి మనం తోడుగా అలా ఉండి మనం సలహాలు సంప్రదింపులు ఇస్తూ ఉంటే వీళ్ళ బ్యాలెన్స్ని నిలపడానికి మనం ఇక్కడ ఉండిపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు. అందుకని వాళ్ళ దివ్యత్వాన్ని వాళ్ళు అంగీకరిస్తూ వాళ్ళు ఇంకా పైకి ఎదగాలి అంటే మనం ఉండకూడదు అని వాళ్ళు ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరుగుతోంది. 10-12 ఏళ్ల నుంచో 13 ఏళ్ల నుంచో జరుగుతూనే ఉంది అలాగా. మనకి అంటే ఎవరైతే తయారై ఉన్నారో, సిద్ధంగా ఉన్నారో, వాళ్ళ యొక్క ఎనర్జీస్ తెలుసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో వాళ్ళ నుంచి దూరం అవుతున్నారనమాట ఆ గైడ్స్. అలా మనకు ఎంతోమంది గైడ్స్ దూరం అయిపోయారు చాలామందికి. కొంతమందికి ఇంకా గైడ్స్ కావాలి అనుకుని, ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల్ని రోడ్డు మీద దాటించేటప్పుడు కూడా ఉండి నడిపిస్తాము. రోడ్డు దాటించేటప్పుడు కొన్నాళ్ళు పోయి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత బై బై అని చెప్పేసి పంపించేస్తాం. అలాగే గైడ్స్ కూడా మనకి ఆ స్థితి వచ్చింది అనిపించినప్పుడు వాళ్ళు వదిలేస్తున్నారనమాట. అలా భూమిని వదిలి ఎంతోమంది 12 సంవత్సరాల నుంచో 13 సంవత్సరాల నుంచో విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఎనర్జీని భూమి మీద నిలపడం కోసం వాళ్ళు భూమి మీద ఉండిపోయారనమాట. చాలామంది మానవులు కూడా ఉండిపోయారు ఈ భూమి మీద. వాళ్ళు ఒక ఎనర్జీని పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మరణించి ఆవల వైపుకి వెళితే దుఃఖపడకండి, ఎందుకంటే వాళ్ళు ఒక పాతకాలపు ఎనర్జీలో మేము ఉందాము అనుకున్న వాళ్ళు ఆ ఎనర్జీనే పట్టుకుని అది నిలపాలి భూమి మీదని ఉండిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ మొత్తం గాలిలాగా వ్యాపించి ఉంది ఈ భూమండలం అంతా. అలా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఎనర్జీని ఇంకా తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయినప్పుడు దుఃఖపడకండి, ఎందుకంటే కాలానుగుణంగా అది సబబే. అలా మళ్ళీ వాళ్ళే తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ తెలుసుకుని మనకి సహాయం చేయడానికి మళ్ళీ భూమి మీదకి పుట్టేస్తారు, వచ్చి మనకు సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మరి గ్రంథంలోకి ప్రవేశిద్దాం.
మనల్ని వాళ్ళు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా నాటకీయంగా కనబడుతుంది ఇది వెళ్ళిపోతున్నారు అనేది. గాలులు వీచినప్పుడు, మంటలు రేగినప్పుడు, భూమి కంపించినప్పుడు, నీళ్లు పొంగిపోయినప్పుడు, ఇలా జరిగినప్పుడు వాళ్ళ యొక్క మరణాలు సంభవించవచ్చు. అలాంటప్పుడు దుఃఖపడకండి అని చెప్తున్నారనమాట. మన దివ్యత్వాన్ని మనం ధరిస్తూనే ఉండాలి, మన దివ్యత్వంతోనే మనం ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఈ శరీరంలో జన్మ తీసుకోవటానికి మనం భూమి మీదకి రాకముందు మనకి ఎన్నో లక్ష్యాలు పెట్టుకుని వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చే ముందే విస్తృతమైనటువంటి ఆధ్యాత్మిక ఒప్పందాలు కూడా మనం చేసుకున్నాం. ఏమేం చేయాలో లిస్టు తయారు చేసుకున్నాం. ఈ విధంగా మనం శరీరాన్ని తీసుకున్నాక మనం ఎంత శ్రద్ధగా పనిచేసామంటే కర్మ ప్రక్షాళన చాలా విజయవంతంగా జరిగింది. మనకి పాత కర్మలన్నిటిని తీర్చేసుకున్నాం. ఒక జన్మకాలంలో మనం ఎంతో కర్మను తీసుకుని వచ్చాం. అంటే ఎన్నో జన్మల కర్మల్ని మనం తెచ్చేసుకున్నాం అనమాట. ఈ జన్మలోనే ఎంతో కర్మ ప్రక్షాళన చేసుకున్నాం. మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మనం గత 10 జన్మల్లో కలిపి ఎన్ని పాఠాలు నేర్చుకున్నామో అంతకంటే ఎక్కువ పాఠాలు నేర్చుకున్నాం. అంటే ఇంతకుముందు మనం గత 10 జన్మల్లో నేర్చుకున్న పాఠాలు ఎన్నైతే ఉన్నాయో వాటికన్నా మించినవన్నీ కూడా గత 10 జన్మలకు సంబంధించిన వాటికన్నా మించిన ఇదే జన్మలో తీర్చుకుంటున్నాం మనం, ఈ ఒక్క జన్మలోనే. అందుకే ఇప్పటి వరకు మన జీవితం చాలా కష్టంగా సాగింది. చాలామంది మాకు కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు మాకే ఇంత రావాలా ఇలా అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం తెచ్చేసుకున్నాం, అన్నీ ఇప్పుడే పూర్తి చేసేసుకుందామనే ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగింది. గత జన్మల కర్మలను ప్రక్షాళన చేసేసుకుంటాం మనందరం కూడా. మరి మనలో కొందరు తెగ అలసిపోయారు. ఎందుకంటే మరి అన్నీ ప్రక్షాళన చేసుకోవడంలో అలసిపోతారు కదా. ఇక ముందుకు సాగలేను, ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అనిపించింది వాళ్ళకి. అది కూడా సబబే. ఎందుకంటే కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామా లేదా రోగం తెచ్చుకుని శరీరాన్ని వదిలిపెట్టేద్దామా అనే వాళ్ళు కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. అయితే టొబయాస్ కానీ ఆబల్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే మన గతం ఉన్నంత కష్టంగా ఉండదట మన ముందున్న జీవితం. అంటే ఇప్పటివరకు కష్టాలు పడ్డాము, మేము అనవసరం బతకడం అనవసరం అని అనుకుంటున్నారు. కానీ అనుకోకండి, ఇంకా ముందున్న జీవితం మీకు ఎంత కష్టంగా ఉండదు, చాలా బాగుంటుంది. అందులో కర్మ కానీ నేర్చుకోవాల్సిన పాఠాలు కానీ ఒప్పందాలు కానీ ఏముండవు మీకు. ఇంకా మనం ఇప్పుడు అసెండ్ అయిపోతున్నాము, మారిపోతున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఇప్పుడు ఇంకేం కంగారు పడక్కర్లా, మీకు అన్నీ బాగుంటాయి. మనం ఈ కొత్త జన్మకి మన గత ఇతర జన్మలకి తేడా ఏంటంటే ఈ కొత్త జన్మలో మనం ఏ ఒప్పందాలకి బద్ధులం కాము. ఇప్పటివరకు మనం ఒప్పందాలు పెట్టుకుని వచ్చాం, మేము అలా ఉంటాము ఇలా ఉంటాము అని చెప్పుకుని వచ్చాం. ఇప్పుడు మనం అలా ఏమంటే మనం మా శక్తిని తగ్గించుకుంటాము, తాత్కాలికంగా వదులుకుంటాము, మా ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటాము, మేము ఎవరో మర్చిపోతాము, ఇవన్నీ ఒప్పందాలు ఉన్నాయి మనకి ఇప్పటివరకు. కానీ ఇప్పుడు ఆ ఒప్పందాలన్నీ వదిలేయవచ్చు, ఒప్పందాలన్నీ తీరిపోయాయి మనకి ఇప్పుడు. ఎందుకంటే మన గత కర్మలన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకి ఎవరికి ఒప్పందాలు లేవు. నా కర్మలను ప్రక్షాళన చేసుకున్నాను, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతున్నారట టొబయాస్ని. నేను ఎన్నో భయంకరమైన పనులు చేశాను కదా, అప్పులు తీర్చడం కూడా నేను ఇంకా మొదలు పెట్టలేదు, ఎన్నో అప్పులు చేశాను అని అంటున్నారట మనం చాలామంది. అలా అంటున్నప్పుడు మనం గట్టిగా నమ్మితే మన పరిస్థితి అలాగే ఉంటుంది. అంటే మన నమ్మకాన్ని బట్టే మన పరిస్థితులు వస్తాయి, మన ఆలోచనను బట్టే మన వాస్తవాలు ఉంటాయి. అందుకని మీరు అలా అనుకుంటే నేనెక్కడ మారాను, నేనెక్కడ ప్రక్షాళన చేసుకున్నాను, నేను ఇంకా భయంకరమైన పనులు చేశాను కదా, నేను ఆ కర్మల్లో ఉన్నాను కదా, ఇంకా ఆ కర్మలు నాకెక్కడ వదిలిపోయాయి అని మీరు అనుకుంటే అలాగే ఉంటాయి ఆ కర్మలన్నీ. కావాలనుకుంటే మీరు కర్మను కొనసాగించుకోవచ్చు. మన ఆలోచనలను బట్టే అనమాట. ఏదైనా సరే నేను కర్మల్లో ఉన్నాను అనుకుంటే కర్మలు కొనసాగుతూనే ఉంటాయి. ఇన్ని బాధలు పడాలి అని రూల్ ఏమీ లేదు. మనకి జ్ఞానోదయం అయినప్పుడు మనకి కష్టాలు అవసరం లేదని మనమే నిర్ణయించుకుంటాం. ఎందుకంటే మనకు ఆ స్థితి వచ్చినప్పుడు నాకు కర్మలు లేవు అని అర్థమైపోతుంది మనకి. ఎప్పుడు కర్మచక్రాన్ని దిగాలో మనమే నిర్ణయించుకుంటాము. కర్మచక్రాన్ని దిగేయడం గురించి కూడా మనం న్యూ ఎనర్జీలో చెప్పుకున్నాం. ఒక్కసారి నేను కర్మచక్రాన్ని దిగేసాను అని మనం అనుకుంటే చాలు, ఆ కర్మచక్రం నుంచి మనం దిగిపోతాం ఫ్రెండ్స్. కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నాకు ఇది కర్మ, నేను ఎక్కడ దిగాను అని మళ్ళీ మనం కర్మ అనే పదాన్నే ఉపయోగించకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా ఇది ఒక అనుభవం నాకు అని మనం అనుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో మనం కర్మల్లో కూరుకుపోవడం అనేది ఉండదు. మనం నిర్గుణ తత్వంలో ఉంటాము. ఎప్పుడు కర్మచక్రాన్ని దిగేయాలో మనమే నిర్ణయించుకుని ఆ స్థితి వచ్చినప్పుడు, ఆ జ్ఞానం పెరిగినప్పుడు అప్పుడు మనం అనుకుంటాం అనమాట, నా కర్మలన్నీ తీరిపోయాయి, నేను కర్మచక్రాన్ని దిగేశాను. కర్మచక్రం మీద స్టాప్ బటన్ని మనం నొక్కిన మరుక్షణం కర్మచక్రాన్ని దిగేయచ్చు.
ఆ చక్రం ఇలా తిరుగుతూ ఉంటే దానికి స్టాప్ బటన్ నొక్కితే చాలు, మనం దిగిపోతాం. మనం సంకల్పించుకున్నట్లయితే చాలు, దిగేయచ్చు. మనం కర్మచక్రాన్ని దిగాలని సంకల్పం చేసుకుంటే చాలు. మనం ఏం చేసినా ఆవల వైపు వాళ్ళు మాత్రం మనల్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ మన పక్కనే ఉంటారు. లేదు నేను కర్మలు కొనసాగించుకుంటాను, నాకు ఇలాగే బాగుందనుకుంటే అలాగే ఉంటాం. అది వాళ్ళు ఏమనరు మనల్ని. నేను కర్మచక్రాన్ని దిగేస్తాను, ఈ క్షణం నుంచి అని ఎప్పుడైతే మనం స్టాప్ బటన్ నొక్కామో అప్పుడు గౌరవిస్తూనే ఉంటారు మనల్ని. వాళ్ళు ఎప్పుడూ మనల్ని తిట్టుకోరు. చంటి బిడ్డ ఏదైనా చేసినప్పుడు ఎలా అయితే పెద్దవాళ్ళు ప్రతిదానికి నవ్వుతారు, వాడు అల్లరి చేసినా నవ్వుతారు, వాడు మంచిగా ఉన్నా నవ్వుతారు కదా, అలా అన్నమాట. దేవుడు మనుషుల కోసం పనులు చేసి పెట్టడం దేవుడి తీరు కాదు. అయితే జరిగేది ఎలా జరుగుతోందంటే మన అనుమతితో చాలా జాగ్రత్తగా కల్పించడం వల్ల జరుగుతోంది అది. మనం పలానా విధంగా జరగాలని మనం ఏదైతే ఆలోచన పెట్టుకుని తీవ్ర వాంఛ పెట్టుకుంటామో అప్పుడు అది జరుగుతోంది. ఆ మాటను మనం కాదనొచ్చు. అందుకే అప్పుడు మనం అంటూ ఉంటాం, నాకే ఎందుకు ఇది జరగాలి, ఇప్పుడే ఎందుకు ఇది జరగాలి, ఇదెందుకు జరగాలి. మనం అలా ఎందుకంటున్నాం అంటే బహుశా మన చుట్టూ ఉన్న కుటుంబం గురించి మనం నిజంగా నమ్మకం కలగక, మన కుటుంబం గురించి మన నమ్మకం లేక. అందుకే మనం ఇక్కడ కూర్చుని భూమి కోసం ఏడుస్తున్నాం. ఇరాక్ యుద్ధం లాంటిది జరుగుతుందని మనకు అప్పుడే చెప్పున్నారు, అయినా సరే క్లెయిమ్ చేయాలని మనం అనుకోవటం లేదు. చాలా దుఃఖం అది, చాలా ప్రక్షాళన కార్యక్రమం అది. ఆ యుద్ధం జరగడం అనేది ఎప్పుడో జరుగుతుందని మనకు తెలుసు, కానీ ఇప్పుడు మనం బాధపడుతున్నాం భూమి మీదకి వచ్చిన తర్వాత. అది జరగటం వల్ల భూమి ప్రక్షాళన చేసుకుంటుంది అనేది అర్థం చేసుకోవాలి. మనం భూమి మీద చూడబోయేది ఈ గ్రహం మీద సంభవించేటువంటి తుది ఘట్టాల్లో ఒకటి అని ఆవల వైపు వాళ్ళు చెప్తే మనం ఏమంటాం? మనం మళ్ళీ ఎన్నిటికీ దేన్ని అయితే చూడకూడదు అనుకున్నామో దానికి సంబంధించిన రూపాన్ని మనం తయారు చేస్తున్నామేమో, ఇలాంటి ఘట్టాల్లో ఇదే చివరిదైతే అని అనుకుంటున్నాం. అయ్యో లేదు, యుద్ధం అనేది మనుషులో జీర్ణించుకుపోయి ఉంది, మేము ఒకరినొకరిని నాశనం చేసుకుంటూనే ఉంటాము అనేవాళ్ళు కొందరు ఉంటారు. ఈ యుద్ధం ఏంటి ఇలా జరుగుతోందని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం అనొచ్చు ఇలాంటి యుద్ధాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అని. గత 12 ఏళ్ళుగా జరిగినవన్నీ కూడా ఈ మాటలను మార్చడం కోసమే జరిగాయి. మాయతర తొలగి చైతన్యం ముందుకు కదిలిపోయినప్పుడు పాత ఎనర్జీకి కొత్త ఎనర్జీకి మధ్య ఏ యుద్ధాన్నైతే వాళ్ళు వర్ణించారో ఆ చైతన్యానికి తెలియచేస్తోంది ఇది మళ్ళీ ఎన్నడూ ఏ పని చేయకూడదు అనేది అర్థం చేసుకునేలాగా. అంటే యుద్ధాలు జరుగుతున్నాయంటే అక్కడ పాత ఎనర్జీ ప్రక్షాళన అవ్వడానికి జరుగుతున్న ప్రక్రియలే ఇవి. ఇది కొత్త ప్రత్యేకమైనటువంటి అనుభూతి అన్నమాట. ఇది చైతన్యానికి పునరుజ్జీవనం ఇస్తోంది. దాన్ని సానుకూలం చేయడం కోసమే మనం ఇప్పుడు జీవించున్నాము. ఇప్పుడు ఏ యుద్ధాలు అయితే జరుగుతున్నాయో దాన్ని సరైన స్థితిలోకి తీసుకువచ్చి వాటిని పునరుజ్జీవనం చేయడం కోసమే మనం ఈ భూమి మీద జీవించున్నాం. దానికి నాకు సంబంధం ఏంటి, దాంతో నేనేం చేస్తాను అని మనం అనుకుంటే, నాకు ఇలాంటి ఇష్టం ఉండవు అనుకుంటే కొన్ని పనులు అలాగే ఉంటాయి, మనకు ఇష్టం లేకుండానే ఉంటాయి. కానీ అసెన్షన్ గురించి న్యూ ఎనర్జీ పుస్తకంలో మనం కొంత చెప్పుకున్నాం కదా. టొబయాస్ మనల్ని నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వస్తున్నారు. మనమే నెమ్మదిగా నిజాన్ని తెలుసుకుంటూ ఎదుగుతూ ఉన్నాం. న్యూ ఎనర్జీ నుంచి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నది న్యూ ఎనర్జీలో. ఈ న్యూ ఎనర్జీ భూమి మీద తప్ప సృష్టిలో వేరెక్కడా లేదంటున్నారు టొబయాస్. ఈ భూమి మీద మాత్రమే ఈ న్యూ ఎనర్జీ ఉంది, ఇంకెక్కడా సృష్టిలో లేనే లేదు అని టొబయాస్ చెప్తున్నారు. ఈ భూమి ఈ ఎనర్జీ తన చరిత్రలో మరి మనం ఉన్న ఈ సమయంలో తప్ప వేరే ఏ కాలంలో కూడా చవి చూడలేదు ఎవరు కూడా. ఇప్పుడు ప్రస్తుతం మనం చవి చూస్తున్న ఈ న్యూ ఎనర్జీ ప్రక్రియ అనేది ఇప్పుడు మనం మాత్రమే చవి చూస్తున్నాము. రామకృష్ణ పరమహంస కాలంలోనూ లేదు, మరి వేరే మాస్టర్స్ కాలంలోనూ లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు న్యూ ఎనర్జీ అనేది మనం చవి చూస్తున్నాము. మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. దీనికి ఒక పేరు పెట్టకుండా న్యూ ఎనర్జీ అనే ఎందుకు అంటున్నారు అని అంటే దీని లక్షణాలు క్రమేణా బయటపడుతున్నాయట మనకి. ఒక్కొక్కటి ఇటువంటప్పుడు ఇలా పేరు పెట్టగలుగుతారు. మనం అసెండ్ అవుతున్నామని చెప్పుకోవడం కోసం ఏదైతే వీలుగా ఉంటుందో ఆ ఎనర్జీ పేరు పెడుతూ ఉంటారు అనమాట. అందుకని ఇక్కడ న్యూ ఎనర్జీ అంటే కొత్త రకపు ఎనర్జీ, కొత్త తత్వపు ఎనర్జీ. ఎప్పుడు లేదు ఈ ఎనర్జీ, అందుకని అలా పెట్టబడింది. అయితే 2008లోపు పుడుతున్న పిల్లల్లో ఎంతో శాతం మంది ఇండియాలు పరిణతి చెందినటువంటి జాతి వారు పుట్టడం జరిగింది. లేత వయసులోనే వాళ్ళని గుర్తించే వీలుందా అని అడిగితే దానికి సమాధానం ఏంటంటే, మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఆవృత్తుల్లో సైకిల్స్లో జీవిస్తూ ఉంటాం. అంటే ఒక సైకిల్గా మనం అంటే ఒక
చక్రంగా జీవిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు పుడుతున్న వాళ్ళలో దాదాపు అందరూ మనం వేటినైతే ఇండిగో లక్షణాలు అంటున్నామో వాటిని మోసుకురావాల్సిన సమయం వచ్చేసింది. ఆ ఇండిగో లక్షణాలు ఒక ప్రత్యేకమైన బృందం కాదు, వాళ్ళు కొన్ని లక్షణాలు పెట్టుకుని వస్తారనమాట. తర్వాత బిలబిల్లాడుతూ మిగిలిన వాళ్ళంతా కూడా వస్తారు. వీళ్ళు భవిష్యత్తును రూపుదిద్దుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా కావాలో అలా రూపుదిద్దుకుని వస్తారు. తమకు అన్ని విధాలా సరిపోయే బోధ కోసం వీళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడున్న భావాలు వీళ్ళకి పాత భావాలు. ఈ పాత భావాల్లో వీళ్ళు ఇమడలేరు. ఎందుకంటే పాత భావాలు వాళ్ళకి నచ్చవు. ఈ కొత్త భావాలు కావాలి. ప్రపంచ చరిత్ర మలుపు తిరుగుతున్నటువంటి ఈ సమయంలో వచ్చిన వీళ్ళు వేరుగా ఉంటారనమాట. పాతకాలపు పిల్లల్లాగా ఉండరు వీళ్ళు. జనసామాన్యపు ఆలోచనలతో వీళ్ళు కలిసిపోలేరు. మామూలుగా ఆలోచించే విధానం వాళ్ళకి ఏంటి అమ్మమ్మ కబుర్లు, తాతయ్య కబుర్లు అన్నట్లు అనిపిస్తాయి అనమాట. అవి వాళ్ళకి నచ్చవు. అందుకే తరచూ అపార్థాలకు గురవుతూ ఉంటారు. ఏంట్రా నువ్వు పెద్దవాళ్ళు చెప్పింది వినట్లేదు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా అంటే వాళ్ళకి నచ్చదు అనమాట అది. వీళ్ళు కలిసికట్టుగా ఒక వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. వాళ్ళకి కావలసినట్లుగా వాళ్ళు ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటారు. వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు. పైగా వీళ్ళే ఆధ్యాత్మికంగా తక్కువ స్థితిలో ఉండి కాదు, ఎదిరించే వాళ్ళు కాదు. కానీ ఈ తత్వం కన్నా మించిన తత్వం ఏదో ఉంది అనే అవగాహన కలిగిన వాళ్ళు వీళ్ళు. తమలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో దానివల్ల వీళ్ళు విషయాలన్నీ కూడా లోతుగా పరిశీలిస్తూ ఉంటారనమాట ఈ ఇండిగో పిల్లలు. ఈ ఇండిగో పీరియడ్ తక్కువ కాలమే ఉంటుంది. అంటే 2008 నుంచి వచ్చే లోపల పుట్టేస్తారు వీళ్ళందరూ. తర్వాత ఇంకా ఇండిగో వాళ్ళు రారనమాట. రాబోయే తరం తర్వాతి స్థాయిలో ఉంటుంది. వాళ్ళు క్రిస్టల్ చిల్డ్రన్ అనమాట. 2008 లోపు వచ్చేవాళ్ళు ఇండిగో పిల్లలైతే 2008 తర్వాత వచ్చేవాళ్ళు క్రిస్టల్ చిల్డ్రన్. వీళ్ళు ఆవల వైపు వాళ్ళు క్రిస్టల్ పిల్లలని మన పేరు పెట్టారు, వాళ్ళే పెట్టారు. వీళ్ళల్లో పాత లక్షణాలు కానీ పాత నమూనాలు కానీ దాదాపుగా ఏమీ ఉండవండి. ఈ క్రిస్టల్ బృందం రావడానికి అవకాశం కల్పించడం కోసమే ఇండిగో పిల్లలు 2008 సంవత్సరంలో పుట్టేయడం జరుగుతుందన్నమాట. తర్వాత క్రిస్టల్ పిల్లలకి అవకాశం ఇస్తారు. అంటే భూమి మీదకి రావడానికి ఎన్ని ఆత్మలు ఎదురు చూస్తున్నాయో చూడండి. ఇండిగో ఆత్మలు కొన్నిసార్లు జన్మలు తీసుకుని తర్వాత క్రిస్టల్ చిల్డ్రన్ వచ్చారు. ఇలా రకరకాలుగా బృందాల వారీగా ఈ భూమి మీద జన్మలు తీసుకోవడానికి వస్తూనే ఉన్నారనమాట. ఎందుకని ఈ కాలంలో ఈ భూమి మీద ఈ న్యూ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అని చవి చూడడానికి వస్తున్నారు వీళ్ళందరూ కూడా. మరి మనం అది ముందే మనం అనుభవిస్తూ అది ఎలా ఏర్పడుతుంది. ఓల్డ్ ఎనర్జీ చూస్తాం, ఇప్పుడు న్యూ ఎనర్జీ చూస్తున్నాం. ఈ రెండింటిని సమం చేసుకుని సమత్వ స్థితిలో ఉండేలా చూసుకుని ఆ రెండింటితో అవగాహన చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్న వాళ్ళం మనం. అందుకని మన నుంచి వాళ్ళు అనుభవాలను తెలుసుకోవడానికి మన దగ్గరికి వస్తున్నారనమాట. అలాగే మనం ఇండిగోల్లో సంఘర్షణ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు ఎన్నోసార్లు భూమి మీద పుట్టిన వాళ్ళే అయినా ఇప్పుడు మాత్రం మునిపెన్నడూ లేని కొత్త లక్షణాలు అంటే న్యూ ఎనర్జీ లక్షణాన్ని మోసుకుని వస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు కూడా జన్మలు తీసుకున్నారు కానీ అప్పటికి ఇండిగో లక్షణాలు లేవు వాళ్ళల్లో. ఇప్పుడు వాళ్ళు న్యూ ఎనర్జీ లక్షణాన్ని మోసుకుని వస్తున్నారు. అయితే దీనివలన వాళ్ళల్లో సంఘర్షణ ఏర్పడుతోంది. అంటే ఆ పాతకాలపివి లోపల ఉండిపోతున్నాయి, ఈ కొత్తవి తీసుకుని వస్తున్నారు. ఇదా అదా అని తర్జనభర్జనలు పడుతూ ఉంటారనమాట. సంఘర్షణలకు లోనైపోతూ ఉంటారు. అయితే దీనివల్ల వాళ్ళల్లో సంఘర్షణలు వచ్చి చదవటానికి పుస్తకాలు అవసరం అవుతాయి. వాళ్ళకి ఏదో ఒక బుక్ ఆధారం కావాలి. కొన్ని రకాల క్లాసులకి వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది. అంటే అర్థమయ్యేలా వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సహాయ సహకారాలు అందించగలిగితే, వాళ్ళు మార్గదర్శకత్వం ఇవ్వగలిగితే వాళ్ళకి బాగానే ఉంటుంది. లేదా మరి వాళ్ళు వేరే క్లాసులకు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మన న్యూ ఎనర్జీ క్లాసులకి, ఈ అసెన్షన్ క్లాసులకి, ఇలాంటి వాటికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే మనం పత్రిజీ చెప్తారు కదా మనకి, మీ అనుభవాలన్నీ గ్రంథస్థం చేయాలి అని. అందుకని మనం అందరం కూడా మన యొక్క అనుభవాల సారాన్ని గ్రంథస్థం చేయాలి. ఇలా వాళ్ళు మన దగ్గరికి వస్తూనే ఉంటారు, ఇంకాను అడుగుతూనే ఉంటారు. మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది అర్థం అవట్లా, ఎందుకు ఇలా ఉంటున్నాయి పరిస్థితులు. మనలో ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం అనే గుడి ఉంది. ఈ జ్ఞాన భాండాగారాన్ని మనం ఇతరులతో పంచుకోవాలన్నమాట. మన అనుభవాల్ని గ్రంథస్థం చేయాలి. ఎందుకు అడుగుతున్నావు ఈ జ్ఞాపకాలు, ఈ సమాచారం, ఎందుకు అడుగుతున్నావు ఈ జ్ఞాపకాలు, ఈ సమాచారం కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకోగల విధంగా ఉంటాయని చాలా కాలంగా నాకున్న అభిప్రాయము. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని మనం ఆ పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు అంటారనమాట, నాకు ఇప్పుడు అవన్నీ గుర్తు రావాలి, నాకేమిటో అర్థం అవ్వట్లేదు, నేను ఇలా అనుకుంటున్నాను కానీ ఇలా ఉంటున్నాయి పరిస్థితులు అని వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు. దానికి సమాధానంగా మనకి టొబయాస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ అనుభవాలన్నీ మన కోసం కాదు,
మనం ఆ గ్రంథాలని రాసినప్పుడు ఆ గ్రంథాల అనుభవాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఆ పిల్లలందరూ కూడా మన బుర్రల్లోకి, జ్ఞాపకాల్లోకి అవన్నీ కూడా చొచ్చుకుని రాలేరు కదా వాళ్ళు. మనల్ని తెలుసుకోలేరు కదా. ఈ జ్ఞాపకాలు, ఈ సమాచారం ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకోగల విధంగా ఉంటాయని చాలా కాలంగా మా మనకున్న అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఈ మనం ఎప్పుడైతే మనం ఈ న్యూ ఎనర్జీలోకి ప్రవేశిస్తున్నామో మనలోనే ఎన్నో మార్పులు జరుగుతాయి. మనలో ఎన్నో మార్పులు. మనం ధ్యానంలోకి రాకముందు ఒకలా ఉన్నాం. ధ్యానంలోకి వచ్చాక ఒకలా ఉన్నాం. అంటే ధ్యానంలోకి రాకముందు ఓల్డ్ ఎనర్జీతో ఉన్నాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీలోకి మనం ప్రవేశించడం జరిగింది ఫ్రెండ్స్. అందుకనే మనం చాలా మార్పులు జరిగాయి మనలో. ఈ అనుభవాలు ఏవైతే వచ్చాయో మనకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ అనుభవాలన్నీ కూడా మన కోసం కాదు అంటున్నారు టొబయాస్. మీకోసం మీరు అనుభవాలు తెచ్చుకోవట్లేదు. ఈ అనుభవాలన్నీ కూడా మీరు గ్రంథస్థం చెయ్యండి. ఎందుకంటే ఇవి మీకోసం కాదు. మీకోసం అయితే మీకు గుర్తుంటాయి. మీకు అనుభవంలోకి గుర్తు తెచ్చుకోవచ్చు మీరు. కానీ అవి మీరు మీకోసం కాదు కాబట్టి, ఇతరుల కోసం కాబట్టి, మీ బుర్రల్లోకి వాళ్ళు వెళ్ళి, కొత్త వాళ్ళు వెళ్ళి ప్రవేశించి తెలుసుకోలేరు కాబట్టి, మీరు ఈ న్యూ ఎనర్జీ యొక్క రహదారి ఎలా ఏర్పడింది, న్యూ ఎనర్జీలోకి మీరు రాకముందు ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఇతరులు తెలుసుకోవాలంటే ఇతరుల మేలు కోసం మీరు గ్రంథస్థం చేయాలి అని చెప్తున్నారనమాట. మనం ఏ అవగాహనలకైతే చేరుకున్నామో ఆ అవగాహనల అవసరం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకు కొన్ని అవగాహనలు లేవు. ఇప్పుడు అవగాహనలు పెరుగుతున్నాయి మనలో. ఓహో ఇదిలాగా అది అలాగా అని మనకు అర్థమవుతోందనమాట. ఈ అవగాహన చాలా మందికి ఉంటుంది, ఇప్పుడు ఏర్పడుతోంది. కనుక వాళ్ళ కోసం ఎవరైతే మన దగ్గరికి వస్తున్నారో స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ అవగాహన అవసరం అవుతుంది. అందుకని వాళ్ళకు అవసరం కాబట్టి వాళ్ళ కోసం మీరు గ్రంథస్థం చేయాలి అని చెప్తున్నారు టొబయాస్. పత్రిజీ కూడా అందుకే మనల్ని అన్ని పుస్తకాలు, అందరూ కూడా పుస్తకాలు రాయాలి, 18వ ఆదర్శ సూత్రంగా మనకు అందించారు పత్రిజీ సార్, పుస్తకం రాయాలి అందరూ కూడా అని. మన అనుభవాన్ని మరింత బాగా అర్థమయ్యేలాగా సరికొత్త విధానాలతో సృజనాత్మకంగా రాయాలని చెప్తున్నారు. ఇప్పుడు ఈ అనుభవాలను పొందుతున్న ప్రాసెస్లో ఉన్నటువంటి మానవులు భూమి మీద చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారటండి. 2002 నాటికి 1,40,00,000 మంది మాత్రమే ఉన్నారు ఇలాంటి అనుభవాలు, అవగాహనలు పొందిన వాళ్ళు. అయితే ఈ సంఖ్య చాలా త్వరగా మారిపోతూ వచ్చింది, చాలా వేగంగా పెరుగుతోంది. వీళ్ళు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నారు అంటే ఇక త్వరలో రాబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి సహాయం ఎక్కడి నుంచి అందుతుంది? ఇప్పుడు ఈ అనుభవాలు పొందుతున్న ప్రాసెస్లో ఉన్న వాళ్ళు 1,40,00,000 మంది. మళ్ళీ ఇంకా రాబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళకి సహాయం కావాలి కదా. మరి సహాయం కావాలి అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైతే అవగాహనలు పొందామో వాళ్ళు పుస్తకాలు రాయాల్సిందే. రాబోతున్న వాళ్ళకి ఒకానొక దశలో అవి మార్గదర్శకులుగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ పుస్తకాలే. ఈ పుస్తకాలు, క్లాసులు వాళ్ళకి ఎంతో అవసరం. రాబోతున్న వారికి వాళ్ళ ఆలోచనలు సబబైనట్లే ఆ భరోసా కలగాలంటే, ఓహో నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది, ఇది కరెక్టేనా అని తెలుసుకోవాలంటే ఈ పుస్తకాలు వాళ్ళకి అవసరం అవుతాయి. ఇలాంటి పుస్తకాలు మార్గదర్శకులుగా ఉంటే మార్గం ఎంతో తేలికైపోయి ఉంటుందన్నమాట అసెన్షన్కి వెళ్ళడానికి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాలు రాయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మెనోపాజ్ స్థితిలో ఉంది ఈ భూమి కూడా, మెనోపాజ్ దశలో ఉన్నట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో చాలామంది మెనోపాజ్ దశలోనే ఉన్నారు ఈ భూమి మీద. ఎవరినైనా మనం వేలెత్తి చూపితే నిజమే అనుకుంటాం. అయితే ఆవల వైపు వాళ్ళు మాత్రం మనకు వేరే విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మన శరీరం, అందులో రసాయన చర్యలు, మనము మారుతున్నాం తప్ప అది మెనోపాజ్ దశ కాదు. మీ లోపల ఎన్నో రసాయన చర్యలు జరుగుతున్నాయి, మీలో అసెన్షన్ అయినప్పుడు మీలో మార్పులు జరుగుతున్నాయి, అందుకని మీకు అలా ఉంది, అదేం మెనోపాజ్ దశ కాదు, కంగారు పడకండి అని చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక క్లాసులను సృష్టించమని మనల్ని కోరుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఇండిగో పిల్లలు, క్రిస్టల్ పిల్లలు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఆధ్యాత్మిక క్లాసులు కావాలి. అందుకనే మనం ఇప్పుడు ఎన్నో రకాలుగా క్లాసులు కండక్ట్ చేయడము, అందరికీ అందించడం, జ్ఞానాన్ని అందించడం జరుగుతోంది. అంటే ఆధ్యాత్మిక తృష్ణ ఉన్న వాళ్ళు వారానికో లేదా 15 రోజులకో, నెలకో ఒకసారి సమావేశమై ఆలోచనల్ని, అనుభవాలని పంచుకోవాలన్నమాట. న్యూ ఎనర్జీ పనిముట్లను సృష్టించుకోవాలి. అన్ని రకాల సమాచార ప్రచార మార్గాలను సృష్టించాలి. దేనికైనా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఏ విషయం అడిగినా కూడా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఇవాళ 1,40,00,000 మంది మాత్రమే ఉంటే వచ్చే ఏడాదికి 14,40,00,000 మంది కావచ్చు అని చెప్తున్నారు. అంటే 2002కే 1,40,00,000 అన్నారు. మరి తర్వాత చాలా పెరిగిపోయారు కదా ఇప్పటికీ.
ఎన్నో కోట్ల మంది తయారయ్యారు ఇప్పటికీ. అలా ఆ సంఖ్య పెరుగుతూ వెళ్ళిపోతోంది. పెద్ద అంగ వేయడానికి ఎక్కువ సమయం లేదు. ఇదంతా మన కోసం కాదు, మన తర్వాత వచ్చేవారికి మనం సేవ చేయడం కోసం అని చెప్తున్నారు. అంటే ఇది కూడా ఒక సేవే. ఎప్పుడైతే మనం గ్రంథాన్ని రాసామో, మన యొక్క అనుభవాలన్నిటిని కూడా ఒక జ్ఞానవంతమైన ఒక పుస్తకంగా తయారు చేశామో, అది కూడా సేవే. మన తరాల వాళ్ళకి, ముందు తరాల వాళ్ళకి అందించడానికి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి స్పష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ ఒప్పందానికి మీరు బద్ధులు కారు. మన ఒప్పందాలన్నీ తీరిపోయాయి ఏనాడో. మన ఒప్పందాలు ఏమీ లేవు ఇప్పుడు మనకి. చెప్పాను కదా, మన శక్తిని తగ్గించుకోవాలని కానీ, లేదా ఇన్ని సంవత్సరాలే బతకాలని కానీ, జనన మరణ చక్రాలు కూడా నడవాలని కానీ, ఇవన్నీ మనం పెట్టుకుని వచ్చాం. మన యొక్క అన్ని శక్తుల్ని తాత్కాలికంగా వదిలేసుకుంటామని చెప్పడం కానీ, మన ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటామని కానీ, ఇవన్నీ కూడా మనం చెప్పుకుని వచ్చాం. అవేం మనకిప్పుడు ఆ ఒప్పందాలు ఏం లేవు. అన్నీ కూడా ఖాళీ పేజీలే మిగిలి ఉన్నాయి మనకిప్పుడు. ఈ కొత్త పాత్రలోకి మనం రాకపోతే మనల్ని ఎవరు శిక్షించరు. ప్రేమతో చేసే పనులే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మనకి ఇష్టమైతే ముందుకు రమ్మంటున్నారు వాళ్ళు. కష్టాలు సమస్యలు ఉన్నాయి ఇప్పటివరకు, నిజమే. ఇంతవరకు ఎన్నడూ రాని మన ఆధ్యాత్మిక ఎనర్జీ ఇప్పుడు వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు మనలో ఆధ్యాత్మిక ఎనర్జీ పెరిగింది. ఇంతవరకు మనకి ఎప్పుడు రాలేదు అది. ఇటువంటి రోజున మనం తీసుకునే స్వేచ్ఛ మనకుంది. మనకి ఎంపిక స్వేచ్ఛ ఉంది. ఈ ప్రాసెస్ కష్టంగా ఉంది కాబట్టి మనం ఇంక సాగలేము అనుకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు. నేను ఓల్డ్ ఎనర్జీలోనే ఉంటాను, హాయిగా ప్రశాంతంగా సామాన్య జీవితాన్ని గడుపుతాను అని అనుకోవచ్చు. అది మన ఎంపిక స్వేచ్ఛ. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అది ప్రశాంతత అనుకుంటాం, కానీ అది తాత్కాలికమని తెలియట్లేదు మనకి. మనం దేన్ని ఎంచుకున్నా ఆవుల వైపు వాళ్ళు మనల్ని సమానంగానే గౌరవిస్తారు. వాళ్ళు మాత్రం మనల్ని ఎప్పుడు తక్కువగా చేయరు. అప్పుడు కూడా మన కళల్లోకి వస్తూనే ఉంటారు వాళ్ళు, మన పక్కనే ఉంటారు. జీవితం సులభతరంగానే ఉంటుంది, హాయిగానే ఉంటుంది, నింపాదిగా సాగుతుంది. ముందుకు వెళ్ళాలి అని నిశ్చయించుకున్న వాళ్ళని కూడా కొనసాగమంటున్నారు వాళ్ళు. మీరు ముందుకు కొనసాగుదాము, న్యూ ఎనర్జీలో కొనసాగుదాం అనుకున్న వాళ్ళు కొనసాగండి అసెన్షన్స్ దిశగా. లేదు నేను ఇక్కడే ఆగిపోతాను, ఇలాగే సామాన్యమైన జీవితాన్ని గడుపుతాను అనుకున్న వాళ్ళని అలా ఉండండి. మీ ఇష్టం, మీ ఎంపిక స్వేచ్ఛ మీదే అని చెప్తున్నారనమాట. మన ఎనర్జీలు అవసరమవుతున్నాయని ప్రోత్సహిస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మీ ఎనర్జీస్ మాకు కావాలి. మీరు ఏ ఎనర్జీస్ అయితే పొందుతున్నారో, ఏ అనుభవ సారం ద్వారా మీరు అనుభవాలు పొందుతూ ఆ ఎనర్జీస్ పొందుతున్నారో, అదంతా ఆ ఎనర్జీస్ మాకు కావాలి అని చెప్తున్నారు వాళ్ళు. అందుకని మనం ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా వాళ్ళు ఏం అనరు. కానీ దాన్ని మనమే తెలుసుకోవాలి. నేను 10th ఫెయిల్ అయిపోతాను, 10th మళ్ళీ చదువుతాను అంటే దానివల్ల టీచర్స్కి నష్టం లేదు కదా. సరేనా, చదువుకో, ఎన్నిసార్లు జాయిన్ అవుతావు, ఎన్నిసార్లు చదువుకుంటూ ఉండు, అంతే. టీచర్స్ వదిలేస్తారు. మరి అలా కాకుండా మనంగా 10th అవ్వాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీకి వెళ్ళాలి, మనం పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద ఉద్యోగానికి వెళ్ళాలి, మనం ఆలోచించుకోవాలి, అంతే కదా. అందుకని అది టీచర్స్కి సంబంధం లేదు. అందుకని టొబయాస్ వాళ్ళు కూడా మనల్ని ఏమనరు, గౌరవిస్తారు. నీ ఇష్టం, నీకు ఎలా చేయాలంటే అలా చేయంటారు. యథేచ్ఛసి తథా కురు. అలాగే మనలో శృంగార జీవితం మీద, అనుబంధాల మీద కూడా రకరకాలుగా మార్పులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ప్రేమ ఎనర్జీలు, బోధలు ఇవన్నీ కూడా చేస్తున్నారు మనకి టొబయాస్ వాళ్ళు. మనం ఇందులో కూడా చదివాము, మనం న్యూ ఎనర్జీలో కూడా తెలుసుకున్నాం. ఏంటంటే అక్కడ కూడా మనం న్యూ ఎనర్జీలో దేవీ దేవతలకు కూడా శృంగార మండపం అనేది ఉందని అది తెలియచేస్తారు. ప్రేమ అంటే బేషరతు ప్రేమతో ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఏది ప్రతిఫలాన్ని ఆశించరాదు అని ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఇక ఈ జీవితం నా గురించి కాదు అని తెలుసుకోవాలి. ఈ జీవితం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను, ఇలాంటివేం పెట్టుకోకుండా ఎవరి పట్లైనా సరే మనం ప్రేమతత్వంతో ఉన్నప్పుడు బేషరతు ప్రేమతో ఉండాలి అనే స్థితిలో మనం ఉండాలని చెప్తున్నారనమాట. అలాగే నిన్ను చూసి సానుభూతి పడ్డం తప్ప ఏం చేయలేకపోతున్నాము, ఈ ప్రయాణం కష్టమైందే మాకు తెలుసు అని టొబయాస్ చెప్తున్నారు మనకి. నీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాము, దీనికి అంతటికీ బలైపోతున్నాయని నువ్వు భావిస్తున్నావు, అది మానేసాయి ముందు. నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నాను, చాలా బేషరతు ప్రేమ అంటే కష్టం కదా, అలా అనుకోకండి. మీరు అలా అనుకున్నప్పుడు అది కొత్త లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్తోందని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఎప్పుడైతే బేషరతు ప్రేమ అంటే ఫలితాన్ని ఆశించని ప్రేమ ఏదైతే ఉందో, నిర్గుణతత్వ ప్రేమ ఏదైతే ఉందో, ఆ స్థితిలో మీరు వెళ్ళినప్పుడు ఒక కొత్త లెవెల్కి మీరు వెళ్ళిపోతున్నారు. అది అర్థం చేసుకోండి. అప్పుడే మీకు కొత్త అనుబంధాలు ఏర్పడతాయి, కొత్త ఆనందాలు మీకు వస్తాయి, కొత్త దివ్య జీవన బాంధవ్యాలు మీలో ఏర్పడతాయి, మీ జీవితం కూడా అద్భుతంగా తయారవుతుంది అని చెప్తున్నారు టొబయాస్. మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాము. తిరిగి మరో ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం.
ధన్యవాదాలు.